మన సౌరకుటుంబంలో అన్ని గ్రహాలపై ఆధిపత్యం చెలాయించే ఒక మహాగ్రహం ఉంది. అది రాయి కాదు, అది భూమిలా కాదు, అది ఒక మహావాయు రాక్షసుడు జూపిటర్, గ్రహాల రాజు. ఈ వీడియోలో జూపిటర్ ఎందుకు రాజో, మన భూమికి అది ఎలా రక్షకుడో, దాని లోపల దాగియున్న భయంకర శక్తులేంటో సైన్స్ చెప్పే నిజాలను తెలుసుకుందాం. జూపిటర్ ఎందుకు గ్రహాల రాజు? సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, మిగతా అన్ని గ్రహాల బరువు కంటే ఎక్కువ బరువు, శక్తివంతమైన గురుత్వాకర్షణ. జూపిటర్లో భూమిలాంటి 1300 గ్రహాలు ఇమిడిపోతాయి. ఇది చిన్న గ్రహం కాదు, ఇది ఒక వ్యవస్థ లాంటిది. జూపిటర్ మీద ఒక తుఫానుంది. మన భూమిపై తుఫాన్లు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, కానీ జూపిటర్లోని గ్రేట్ రెడ్ స్పాట్ 300 సంవత్సరాలుగా ఆగకుండా తిరుగుతోంది. ఈ తుఫాను లోపల భూమి మొత్తం ఇమిడిపోతుంది. ఇది ప్రకృతి శక్తి ఎంత భయంకరమో చూపించే ప్రత్యక్ష ఉదాహరణ. జూపిటర్కి గట్టి నేల లేదు, ఇది ప్రధానంగా హైడ్రోజన్, హీలియంతో తయారైంది. మీరు జూపిటర్ మీద దిగితే నడవలేరు, మునిగిపోతారు. ఇదొక గ్రహం కాదు, ఇది ఒక భయంకర వాయు సముద్రం. జూపిటర్కి మన సౌరకుటుంబంలోనే అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది అంత బలంగా ఉంటుంది అంటే మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని ముందు చాలా చిన్నది. ఈ శక్తి జూపిటర్ని ఒక కాస్మిక్ రాక్షసుడిగా మార్చింది. ఇది చాలా ముఖ్యమైన నిజం. జూపిటర్ లేకపోతే భూమి ఇప్పటికీ చాలాసార్లు నాశనమయ్యేది. ఆస్టిరాయిడ్స్, కామెట్స్, జూపిటర్ యొక్క భారీ గురుత్వాకర్షణ వాటిని తన వైపుకు లాగి భూమిని కాపాడుతుంది. అంటే జూపిటర్ మన భూమి రక్షకుడు. జూపిటర్కి 90,000కు పైగా చంద్రులున్నారు. అందులో ముఖ్యమైనవి అగ్నిపర్వతాల ప్రపంచం, యూరోపా, మంచు కింద సముద్రమా, గ్యానీమీడ్ అన్ని చంద్రుల్లో అతిపెద్దది, క్యాలిస్టో, పురాతన గాయాల ప్రపంచం. ఈ చంద్రులు చిన్న గ్రహాల్లానే ఉంటాయి. కొన్ని చంద్రుల్లో జీవితముండే అవకాశాన్ని శాస్త్రవేత్తలు ఖండించడం లేదు. ఒక ఊహ, ఒకవేళ జూపిటర్ లేకపోతే ఆస్టెరాయిడ్ దాడులు పెరుగుతాయి, గ్రహాల కక్షలు మారతాయి, భూమి అస్థిరమవుతుంది. జూపిటర్ లేకుండా మన సౌరకుటుంబం అస్తవ్యస్తం. జూపిటర్ కేవలం ఒక గ్రహం కాదు, ఇది ఒక రక్షకుడు, ఒక నియంత్రకుడు, ఒక రాజు. మన భూమి ఈరోజు సురక్షితంగా ఉందంటే దానికొక కారణం జూపిటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్లానెట్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.